హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైరీ టాక్స్. ఈరోజు మన మూవీ రికమెండేషన్ పార్కింగ్ అని ఎందుకు పెట్టాలంటే మీరు ఈ మూవీ చూసాక మీకు తెలుస్తుంది. పార్కింగ్ చాలా మంచి యాప్ట్ టైటిల్ ఇది మూవీకి. ఇక ఒక ఏరియాలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కపుల్ ఉంటారన్నమాట. అంటే ఒక ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళు ఒక ఇంట్లో ఉంటారు. ఆ ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంటుంది అన్నమాట. ఆ ప్లేస్లో ఒక కారు పెడితే ఇంకొకటి బైక్ మాత్రమే పెట్టచ్చు, 2 కార్లు అయితే పెట్టరాదు. సో దీన్ని బేస్ చేసుకొని డైరెక్టర్ అనేది స్టోరీ రాశారన్నమాట. ఇకపోతే అందులో పైన పోర్షన్ ఉంటుంది. ఆ పైన పోర్షన్కి ఒక యంగ్ కపుల్ రెంట్కి వస్తారనమాట. అతను ఐటీలో జాబ్ చేస్తాడు. సో అతనికి చాలా మంచి ఇన్కమ్ ఉంటుంది. సో అతను కారు కొంటాడు. ఆ కారు కొనడానికి రీజన్ ఏంటిదంటే అతని వైఫ్ డెలివరీకి ఉంటుంది. సో హాస్పిటల్కి రెగ్యులర్ చెకప్స్ ఉంటాయి కదా, అలాంటి చెకప్స్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఆటోలో. సో అందుకని అతను కారు కొంటాడు. అతను కారు కొన్నాక ఆ ముంగడ పార్కింగ్ పెడతాడు. దాని తర్వాత ఇంకా కారు పెట్టరాదు, ఒక బైక్ మాత్రమే పెట్టచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే బైక్ తీయంగా పెట్టాక నార్మల్గా ఒక స్క్రాచ్ పడుతుంది కార్కి. ఆ కారు కొన్ని 3 days 4 days అవుతుంది, ఒక స్క్రాచ్ పడుతుంది. ఆ స్క్రాచ్ ఎట్లా పడుతుంది అంటే మామూలు బైక్ కొంచెం తీసేటప్పుడు అడ్జస్ట్ అయి తీయాలి. సో అప్పుడు కార్కి చిన్న స్క్రాచ్ పడుతుంది. అక్కడి నుంచి వెళ్ళి అసలు మూవీ స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంది మూవీ. మొత్తం స్టోరీ రివీల్ చేస్తే బాగుంటుంది. యాక్టింగ్ అయితే ఒక ముస్లిం ఉంటాడు, కింద మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పాను కదా, చాలా బాగా చేశాడు. పైన అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు, హీరో. మూవీ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. అసలు నేను చూడొద్దు అనుకున్నా కానీ చూశాను. పార్కింగ్ ఏందని డిఫరెంట్ టైటిల్ అని. సో చాలా బాగుంది మూవీ, తప్పకుండా చూడండి, మిస్ కావద్దు. ఇలాంటి మరెన్నో మూవీ రికమెండేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.